అదిగో సీతమ్మ వారి కన్నీటి కాలువ. ఏళ్లయింది ఈ గుడి కట్టి, ఆ ధార ఏనాడూ ఆగలేదు. అశోకవనం ఎక్కడుంది స్వామి? ఇదంతా అశోకవనమే. Friend, Pondati. How much is this? ఇదెవడా? 300. I want this. అది వేణం. என்ன அண்ணா நீங்க உங்க பொண்டாட்டி காசு கொடுக்கறல்ல, நீங்க என்ன பண்ற? நீங்க இருங்க மேடம், சார் தருவாரு. சேக்கிறோம். ఓకే ఇస్తాను. టేక్ ఇట్. ఇప్పుడు అన్ని చోట్ల వీడితో ఇలాగే డబ్బులు కట్టిస్తాను. ఎడుతుకంగా. థ్యాంక్ యూ. పద. ఈ షాప్ ఇదెంతో అడుగు. ఇదెవడా? 100 రూపాయలు. 100 రూపాయలంట. 10 కావాలి. 10. 10 వేణు. పొండాటి. ఇది కావాలి. ఇది వేణు. తిక్క కుదిరింది. పొండాటి. ఓ, వైఫ్ అండ్ హస్బెండ్? నో, ఓన్లీ ఫ్రెండ్. పొండాటి మీన్స్ వైఫ్ దానే. వాట్? అవునా, చెప్పాడు. ఏయ్, ఆగు. నిన్నే ఆగు. స్టూపిడ్. ఎంత ఖర్చు పెట్టావు? నేత్ర, టేక్ ఇట్ ఈజీ. ఇట్ వాస్ జస్ట్ ఫర్ ఫన్. షట్ అప్. ఎంత ఖర్చు అయిందో అది మాత్రమే చెప్పు. అది కాదు. చెప్తావా? ఇవన్నీ తగులుబెట్టేమంటావా? 10,000. నువ్వు ఎక్కువ చేసావు కాబట్టి నువ్వు ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను. ఏయ్ నేత్ర, డోంట్ గెట్ యాంగ్రీ. ఇంకొక మాట మాట్లాడవంటే సమాధానం చేత్తో చెప్పాల్సి ఉంటుంది. బీ ఇన్ ఆల్ లిమిట్స్, ఓకే? సార్, ఆరెంజెస్ సార్. సార్, స్వీట్ ఆరెంజెస్ సార్. సార్ ప్లీజ్ సార్, నేచురల్ ఆరెంజెస్ సార్. ప్లీజ్ సార్, నేచురల్ ఆరెంజెస్. ప్లీజ్ సార్, వెరీ టేస్టీ. నేచురల్ ఆరెంజెస్. ప్లీజ్ సార్, వెరీ టేస్టీ. ప్లీజ్ సార్. I want all. Really? Then I will give discount, madam. You give 1.5 rupee per each. No. What? You don't want this? Wait. Enna panna poringa, madam. Oranges. Sweet oranges. Natural oranges. Tasty oranges. Sweet oranges. Natural oranges. 300, sir. Remain 3 oranges. Wait. Oranges. Sweet oranges. Tasty oranges. ఇవి ఈ ప్లేస్ లో దొరికి చివరి ఆరెంజెస్ అనుకో. ఎంత ఇచ్చుకుంటావు? 500. అది శ్రీలంకలోని చివరివైతే 1000 రూపీస్. ప్రపంచంలోని చివరివైతే 10,000. 10,000 ఇచ్చి తీసుకో. థ్యాంక్ యూ. You're speaking good English. Use for your studies, okay? Thank you. Sister. It's a gift from my side. I believe Hanuman, it will help you. Thank you. Sister, with this money I will buy medicine for my mother.
గుడ్ బాయ్. ఎదుటి వాళ్ళ అవసరాన్ని అర్థం చేసుకుని హెల్ప్ చేస్తే మానవత్వం. మన అవసరానికి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తే స్వార్థం. గుర్తుంచుకో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఏంటి లవ్వా? అబ్బే అలాంటిది లేదు మేడం. ఆ అమ్మాయిని చూస్తుంటే అంత ఈజీగా వర్కౌట్ అయ్యేట్టు లేదు. అయినా ఆడవాళ్ల జోలికి వెళ్ళొద్దు నందు. జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందులోనూ లవ్ మ్యాటర్స్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. హౌ మచ్? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఓకే ఓకే మేడం. ఓకే వెళ్ళు. వస్తాను మేడం. ప్లీజ్ ప్యాకెట్. నమస్తే మేడం. என் பேர் அரவிந்தன். பேசிக்கலி ஃப்ரம் கேரளா. செட்டில் இன் ஸ்ரீலங்கா. వాట్ యు వాంట్? నా సత్యవడ ఫ్రెండ్. సత్య ఎవరు? హూ ఇస్ సత్య? ఫ్రెండ్ మేడం. మీకుదా వెంట పెట్టుకుని తీసుకురమ్మంటారు. మీతో ఏదో ఇంపార్టెంట్ విషయం పేసమని చెప్పారు. నాతోనా? ఇంపార్టెంట్ మ్యాటరా? అసలు ఎవరయ్యా ఈ సత్య? కోపం వేండ మేడం. డబ్బు గురించి నా సత్యతో మాట్లాడతాను. మీరు వచ్చి డీల్ ఫినిష్ చేసి వెళ్ళండి. వాంగ మేడం. చూడు, నాది ఇండియా. నేను ఇక్కడికి ట్రిప్ మీద వచ్చాను. అది కూడా ఫస్ట్ టైం. నాకిక్కడ ఎవరూ తెలియదు. సత్య అనే వ్యక్తి అసలే తెలీదు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? ప్లీజ్ వెళ్ళిపోండి. మీరు అనుకునే పర్సన్ నేను కాదు. ఇరిటేట్ అవ్వదు మేడం. సత్య సార్ నీకు క్లోజ్ అని నాకు తెలుసు. నాను సత్య సార్ వాడ క్లోజ్ ఫ్రెండ్ దా. నన్ను నమ్మండి. మంచి డబ్బు ఇప్పిస్తాను, రండి మేడం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎలా కనపడుతున్నాను నీకు? అయ్యయ్యో, నాను ఆ ఆలోచనతో అనలేదు మేడం. నువ్వు ఏ ఆలోచనతో అన్నా నీ మాట నాకు నచ్చలేదు. అసలు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. అండర్స్టూడ్? ఎక్కువ చేస్తే బొక్కలో వేయిస్తా. సార్ అది షిఫ్ట్ ప్లాన్ బి. హలో, 1 second. హలో మేడం, దిస్ ఇస్ కాల్ ఫర్ యూ. ఫర్ మీ. ప్లీజ్ కనెక్ట్ ఇట్. ఓకే. హలో. హలో మేడం. ఎవరు? నా పేరు శివ అండి. సత్య క్లోజ్ ఫ్రెండ్ని. సత్యనా? ఎవరు? ఉదయం మీ దగ్గరకు ఓ మనిషి వచ్చి సత్య గురించి ఎంక్వైరీ చేశాడు కదా. అవును. అయితే ఆ సత్య ఫ్రెండ్నే మేడం. కావచ్చు, కానీ నాకెందుకు ఫోన్ చేశారు? మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి మేడం. ఎందుకు? ఫోన్లో చెప్పే విషయం కాదు మేడం, డైరెక్ట్గానే చెప్తాను. సారీ, మీరెవరి కోసమో చూస్తూ పొరపాటు పడుతున్నారు. నేను మీరనుకునే అమ్మాయిని కాను. నేను చాలా ప్రమాదంలో ఉన్నాను మేడం. మీరే నన్ను కాపాడాలి మేడం. దయచేసి ఒక్క అవకాశం ఇవ్వండి మేడం. మీకన్నీ క్లియర్గా చెప్తాను. ఎవరివయ్యా నువ్వు? నీకేం కావాలి? నేను నీ ప్రాణం కాపాడ్డమేంటి? అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను మేడం. ఒక్కసారి మీరుంటున్న హోటల్కి కొద్ది దూరంలో నేను ఉన్నాను మేడం. మీరు రండి మేడం. నేను చెప్పే విషయం మీ ప్రాజెక్టుకు ఉపయోగపడుతుందేమో. మీకన్నీ వివరంగా చెప్తాను. అది కాదు. ఒక్కసారి వచ్చి నేను చెప్పేది వినండి మేడం. పిల్లలు గలవండి మేడం. నాకేదన్నా అయితే వాళ్ళు అనాథలైపోతారు మేడం. ప్లీజ్ మేడం. సరే, వస్తున్నాను. వెయిట్ చేయండి. అలాగే మేడం. బయట నిలబడితే చలి చంపేస్తుంది. పోనీ లోపలికి వెళ్దామంటే అమ్మో రాక్షసి, పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చావని పీక పీసికి చంపేస్తుంది. ఇప్పుడు ఎలా సారీ చెప్పాలి? చూద్దాం, తనే బయటకు వస్తుందేమో.
ఎప్పుడు వస్తావు తల్లి? ఇక రాదు, రేపు ఉదయమే సారీ చెప్పాలి. అనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్స్కి రెస్పెక్ట్ ఇస్తే నువ్వు నేత్ర ఎందుకు అవుతావు? వస్తావు అనుకుంటే రావు, రావు అని ఫిక్స్ అయితే ఖచ్చితంగా వస్తావు. నేత్ర ఒక్క నిమిషం అని చెప్తున్నాను కదా. ఏంటి అరుస్తున్నావు? ఏంటి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మార్కెట్లో నేను కొంచెం ఎక్కువ చేశాను. అరే, దానికి ఇంత ఫీల్ అవుతున్నావా? తప్పేముంది? ఎక్కువ అనేది మీ ఇంటి పేరు కదా, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఏదో ఒక ఎదవ పని చేయడం, ప్రతిసారి సారీ చెప్పడం, ఇవి కూడా మీ ఇంటి ఆచారాల్లో ఒక భాగమా? నేత్ర, సిగ్గు లేకుండా సారీ అంటే సారీ. నాకొచ్చిన కోపానికి నిన్ను అక్కడికక్కడే గొంతు నిలిమి చంపాలనిపించింది. కానీ నీతో కలిసి షాపింగ్ చేసి నేను కూడా తప్పు చేశాను, అందుకే నిన్ను వదిలేశాను. ఇంకెప్పుడు నాతో చీప్ ట్రిక్స్ ప్లే చేయకు, ఓకే? ఒక్క నిమిషం చెప్పు. సారీ. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? అయ్యో సారీ సార్, మీతో చెప్పాలని తెలియక ఇలా క్యాజువల్ గా వెళ్ళిపోతున్నాను. మరీ అంత వెటకారం ఎందుకులే, ఒంటరిగా వెళ్తున్నావు కదా, తోడొద్దాం అని అడిగాను. చూడు బాబు, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఫ్యూచర్ కాషన్స్. ఒక్కసారి నీతో కలిసి కారెక్కినందుకే కిలోమీటర్లకు పైగా కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఇప్పుడు పక్కనే నడిస్తే ఏమవుతుందో ఎక్స్పెక్ట్ చేయడానికి భయం వేస్తుంది. కాబట్టి నీ దారి నీది, నా దారి నాది, ఓకే? ఎదుటోడికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు కదా. ఇవ్వకపోతే ఏంటి, మనమే తీసుకుందాం. అయినా ఇంత రాత్రి వేళ ఈ చెల్లె ఎక్కడికి వెళ్తుంది? ఫాలో చేస్తే పోలే? ఏంటరా బాబు, ఇంత నైట్ పూట ఈ రాక్షసి ఎక్కడికి వెళ్తుందబ్బా? ఎక్కడికి వెళ్ళి సడన్ గా మాయమైపోయిందంటే. ఎందుకు ఫాలో చేస్తున్నావు? అది ఇంత నైట్ ఒక్కదానివి ఎక్కడికి వెళ్తున్నావు అని. నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? అలాంటివేంటి, ఏ అవసరంతో వెళ్తున్నావో, పైగా ఆడపిల్లవి, కంపెనీ ఇద్దామని. చూడు మిస్టర్ నందు, నందు, వెళ్ళి మందు కొట్టి పడుకో, బయట చాలా చలిగా ఉంది. ఏ నేత్ర, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను అందరిలాంటి అబ్బాయిని కాదు. నాకు మందు కొట్టడం, దమ్ము కొట్టడం అస్సలు అలవాట్లేదు. ఓ మై గాడ్, అయితే నేను గొప్ప వ్యక్తిని కలిసానన్నమాట. నాకు ఇంత అదృష్టమా? ప్రపంచంలో నాలాంటి అదృష్టవంతురాలు ఇంకెవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. నీలాంటి ఉన్నతమైన పర్సన్ ని నేను అసలు. చాలు, మరీ అంత వెటకారం వద్దు. అర్థమైంది కదా, అయితే వెళ్ళు. చూడు నేత్ర, నువ్వు ఎందుకు వెళ్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ టైంలో వెళ్ళడం అస్సలు మంచిది కాదు. నా మాట విని ఏదైనా పని ఉంటే రేపు చూసుకో. హలో, ముందు నువ్వు నీ పని చూసుకో. నేను పిరికిదాన్ని కాను, ఒంటరిగా వెళ్ళగలను. ఏయ్ నేత్ర, ప్లీజ్ నా మాట విను. ఎందుకు వినాలి? నువ్వు నాకేమవుతావని వినాలి? చెప్పు, నేను పలానా ఇది అని ఒక మాట చెప్పు, అప్పుడు నేను నీ మాట వింటాను.
తనతో మాట్లాడడం కష్టమే. రండి మేడం. ఎవరు మీరు? నేను ఇంతకు ముందు మిమ్మల్ని కలవనే లేదే. నన్ను కలవలేదు కానీ సత్యాన్ని కలిశారు కదా. అసలు ఎవరండి ఈ సత్య? అతనికి నాకు ఏ పరిచయం లేదు. ఉదయం అతను, ఇప్పుడేమో నువ్వు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? సత్య మీతో చెప్పే ఉంటాడు కదా మేడం. అబ్బా, ఎవరయ్యా ఈ సత్య? మీకు అతను తెలుసని నాకు తెలుసు మేడం. నాకిమ్మని సత్య ఒకటి ఇచ్చుంటాడు కదా మేడం మీకు. సత్య 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 ఏంటయ్యా నీ గోలా? ఆ పేరు వినడమే తప్ప అతను ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. భయపడకండి మేడం, మేము ఎవరితోనూ డిస్కస్ చేయం. యూ విల్ బీ సేఫ్. అంటే ఏంటి? నేను అబద్ధం చెప్తున్నానా? నిజం దాస్తున్నారు కదా. అవును, అతను నా దగ్గర ఏదో దాచాడని నీకెవరు చెప్పారు? ఇలాంటి బిజినెస్ లో లింక్స్ అన్ని ముందుగానే షేర్ చేసుకుంటాం కదా మేడం. బిజినెసా? ఏం బిజినెస్? మీకన్నీ తెలిసి కూడా మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారని నాకు అర్థమైంది మేడం. నేను సత్య మనిషిని అవునో కాదో అనే కదా మీ డౌట్. చూడండి, మీ బిజినెస్ ఏంటో, మీ లింక్స్ ఏంటో నిజంగా నాకు తెలియదు. మీరు ఎవరో అనుకుని నన్ను కలిసారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎందుకు మేడం దాస్తున్నారు? మీరు కోఆపరేట్ చేస్తే నా ప్రాణం మిగులుతుంది. నేను పిల్లలు గలవాడిని మేడం, నాతో అడుకోవద్దు. కావాలంటే మీకు ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ షేర్స్ ఇస్తాను. ఏయ్, మెంటలా నీకు? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా? నువ్వు అనుకుంటున్న మనిషి నేను కాదు అంటే వినవే. మేడం 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 ప్లీజ్ మేడం, కొన్ని మీకేం కావాలో చెప్పండి మేడం. ఏం కావాలన్నా ఇచ్చేస్తాను మేడం. కానీ సత్య ఇచ్చింది మాత్రం నాకు ఇచ్చేయండి మేడం, ప్లీజ్ మేడం. మేడం, లాస్ట్ అండ్ ఫైనల్, మీకు 2 కోట్లు ఇప్పించగలను మేడం. విడి సంగతి ఇలా కాదు. ఒక్క నిమిషం, పోలీసులకి ఫోన్ చేసి నాకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందో లేదో కనుక్కుంటాను. ఓకే 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 కూల్ మేడం, కూల్. ఇప్పుడు మీరు ఆవేశంలో ఉన్నారు మేడం, కాస్త ఆలోచించుకున్న తర్వాత చెప్పండి ప్లీజ్. వస్తాను. ఇంతసేపు అయింది ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ తనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఉంటే లాడ్జ్లో ఎందుకు ఉంటుంది? మిస్టరీగా ఉంది. రాని వస్తుందిగా. ఇక వచ్చేలా లేదు, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఒరే నందు, పద, ఏమైనా ఉంటే రేపు పొద్దున్న చూసుకుందాం. ఇది టూ మచ్. ఏది టూ మచ్? నిద్రపోకుండా నా కోసం వెయిట్ చేయడమా? తెలుసు కదా, మరి ఏం పట్టినట్టు అలా వెళ్ళిపోతావేంటి? ఏం పట్టించుకోవాలి? నేను వెయిట్ చేయమని చెప్పలేదే. నువ్వు తిన్న ధరకు తిరుగుతుంటే నేనేదో కావాలని మెలుకుని ఉండమన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అయినా ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను. నీ ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇష్టం లేకపోయినా పదే పదే నాతో మాట్లాడాలని ట్రై చేస్తున్నావు. నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నావు. ఏంటి కదా? క్రషా? అబే, అలాంటిదేం లేదు. మరి అంటే ఒకే ఊరు వాళ్ళం, పైగా తెలుగు వాళ్ళం కదా అని కొంచెం కేర్ చూపిస్తున్నాను. తప్పేంటి? తప్పు కాదు, కానీ అవసరం లేదు. ఎందుకంటే ఐమ్ నాట్ ఎ కిడ్. ఓకే, ఇంకొకసారి తెలుగు వాళ్ళమని, ఒకే ఊరు వాళ్ళమని, తొక్కాన్ని తోటకూర అని డిస్టర్బ్ చేస్తే ముఖం పచ్చడైపోద్ది. అర్థమైందా?
ఏంటి ఆ చూపేంటి? ఒక్కటిచ్చానంటేనా? సారీ. ఏయ్, కూల్ కూల్ కూల్. ఇక్కడ కూడా ఇది అవసరం అంటావా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సీతారాముల విగ్రహాలు. మీకు ఆడవాళ్ళంటే పడదు కదా, మరెందుకు మొక్కుతున్నారు?